గీతామకరందం భగవద్గీత 15వ అధ్యాయం 6వ శ్లోకం. నా తద్భానయితే సూర్యో న శిశాచోక్నా పానక యద్ఘాత్వా న వివర్తనే తద్ధామ పరమం మమ. ఆ పరమాత్మ స్థానమును సూర్యుడు కానీ చంద్రుడు కానీ అగ్ని కానీ ప్రకాశింపజేయగలవాడు. దేనిని పొందినచో మరల ఈ సంసారమునకు తిరిగి రారు. అదియే నా యొక్క శ్రేష్టమైన స్థానమును అయ్యున్నది. సూర్యచంద్రాగ్నులు దృశ్య వస్తువులను ప్రకాశింపజేయుచున్నది. నేత్రములు ఆ సూర్యాదులను ప్రకాశింపజేయుచున్నది. బుద్ధి నేత్రము ప్రకాశింపజేయుచున్నది. ఆత్మబుద్ధిని ప్రకాశింపజేయుచున్నది. కావున ఇక సూర్యాదులు ఆత్మనిట్లు ప్రకాశింపజేయగలవో మండోకోపనిషత్తునందు ఈ విషయం చక్కగా నిరూపించబడినది. యద్ఘాత్వాన నివర్తనే, ఆత్మస్థానం పొందిన వారు మరల జన్మ పరంపరములందు సంసార దుఃఖ రూప గర్తమందు పడరు. బ్రహ్మాండము నందే లోకము కేగినను మరల తిరిగి రావలసినది, మరల జన్మించవలసినది. దుఃఖమునంతము చేయగల శక్తి వానికి లేదు. కానీ ఒక్క పరమాత్మ స్నానం మాత్రమే మట్టికి శక్తికి కాదు. దానిని పొందిన వారు తిరిగి రారు, మరల దుఃఖప్రదమగు ఈ సంసారంని జన్మించరు. పునరావృత వృత్తమును కైవల్యం ఫలమే అయి ఈ విషయమును పై శ్లోకంలో యస్మినాగ్నితే నా నివర్తిని భూయ అని తెలిసింది. తన యొక్క స్థానమును వర్ణించి భగవానుడు పరమం శ్రేష్టమైన అని పేర్కొనినందున భగవాని దృష్టిలో పదములోని ఆ ఆత్మపదమే బ్రహ్మరూప నిజపదమని సర్వశ్రేష్ఠ అభిప్రాయం వెలిబుచ్చినట్లని, కావున దేవుని సృష్టిలో ఏది గొప్పదో దానిని ప్రాజ్ఞుడు అనుసరించవలన కానీ ప్రాపంచిక జనుల దృష్టిలో గొప్పదగు వస్తువును కాదు.